సాయిరామ్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. సార్ ఈ వీడియోలో కాస్త డీటెయిల్‌గా ఎఫ్‌డి వర్సెస్ మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడదాము. ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత పెద్ద మొత్తంలో రిటైర్మెంట్ కార్పస్ వస్తుంది. అది ఒక 40,00,000 గానివ్వండి, లేదంటే ఒక 50,00,000 గానివ్వండి. సో రిటైర్మెంట్ అయ్యామంటే అప్పటికి ఆల్మోస్ట్ ఏజ్ గూడా 60కి వస్తాం. యాహ్! 60కి వస్తేనే మనం రిటైర్మెంట్ రిటైర్ అవుతున్నాం గదా! మరి ఆ చేతికొచ్చిన ఆ పెద్ద మొత్తంలో కార్పస్‌ని సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్‌లో వేసుకోవడం బెటరా? లేదంటే రిస్క్, రివార్డ్ ఉండే మ్యూచువల్ ఫండ్స్‌లో వేసుకోవడం బెటర్ అంటారా? సో చాలామంది అయితే రిటైర్ అయిన తర్వాత వచ్చే కార్పస్‌ని ఎఫ్‌డి చేసుకొని మంత్లీ ఇంట్రెస్ట్ తీసుకుందాం. హ్మ్. ఈ మార్కెట్ వాలటిలిటీ ఇదంతా నాకొద్దు అనుకోని ప్లాన్ చేసుకునే వాళ్ళున్నారు. హ్మ్. అండ్ లాస్ట్ 4, 5 ఇయర్స్ నుంచి ఈ అవేర్‌నెస్ వీడియోస్ మీరు చేస్తున్న వీడియోస్ చూసి చాలామంది హ్మ్. మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా ఇన్వెస్ట్ చేసేవాళ్ళున్నారు. సో ఇక్కడేంటంటే మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువ అమౌంట్ అయితే రావచ్చు. ఎందుకంటే అక్కడ ఎక్కువ రిస్క్ తీసుకుంటున్నారు కాబట్టి. హ్మ్. సో ఫస్ట్ అసలు మెయిన్‌గా చూడాల్సింది ఏంటంటే రిటైర్మెంట్ తర్వాత ఇన్‌కమ్ అనేది ఆగిపోతుంది. అంత ముందున్నట్ట హ్మ్. కన్సిస్టెంట్‌గా అనేది ఇన్‌కమ్ అనేది అవును. మనకి రాదు. సో ఇప్పుడు నేను రిస్క్ తీసుకోలేనని కొంతమంది ఎఫ్‌డీస్ వైపు వెళ్తూ ఉన్నారు. కొంతమంది ఏంటంటే ఎట్లాగో ఇక్కడి నుంచి ఇన్‌కమ్ రాదు కదా! సో నేను ఇంకా లైఫ్ స్టైల్ అనేది ఇంకా 20, 30 ఇయర్స్ కూడా ఉండాల్సి హ్మ్. రావచ్చు. సో అప్పటి వరకు నా ఈ కార్పస్ అనేది మిగులుతుందా లేదా? హ్మ్. సో దానికోసమని ఆలోచిస్తున్నారు. సో ఇక్కడ మనకి మెయిన్‌గా రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళు ఎదుర్కొనే రిస్క్స్ ఏంటి? హ్మ్. మొదట వచ్చేసరికి ఇన్‌ఫ్లేషన్ రిస్క్. హ్మ్. దీన్ని చాలామంది తక్కువగా అండర్ ఎస్టిమేట్ చేస్తారు. అవును. సో ఇన్‌ఫ్లేషన్ రిస్క్ ఎలా ఉంటదంటే 20 ఇయర్స్ బ్యాక్ లేదా 25 ఇయర్స్ బ్యాక్ ఉన్న రేట్స్, హ్మ్. మీకున్న ఎక్స్‌పెన్సెస్, ఈ రోజున్న ఎక్స్‌పెన్సెస్ కంపేర్ చేసుకోండి. హ్మ్. ఈ రోజున్న ఎక్స్‌పెన్సెస్ చాలా మంది నాకు ఈజీగా 50,000 చెప్తున్నారు. హ్మ్. బట్ 20 ఇయర్స్ బ్యాక్ 50,000 లేదు. లేదు. 5,000 ఉన్నా గ్రేటే. హ్మ్. సో ఏమవుతుంది 20 ఇయర్స్‌లో మీకు 10 టైమ్స్ కన్నా ఇది ఎక్కువగా పెరుగుతున్నాయి. సో నెక్స్ట్ 20 ఇయర్స్‌లో కూడా అలానే పెరగొచ్చు. హ్మ్. సో అప్పుడేమవుతుంది ఇప్పుడు 50,000 ఉన్నది కాస్త అప్పుడు 5,00,000 అవ్వచ్చు. ఆబ్వియస్‌లీ. సో ఈ ఇన్‌ఫ్లేషన్‌ని తట్టుకునేటట్లు నాకు ఈ ఎఫ్‌డి అనేది ఇస్తుందా లేదా? హ్మ్. ఎఫ్‌డి రిటర్న్స్ వచ్చేది మనకి 6-7 విచ్ ఈస్ ఈక్వల్స్ టు ఇన్‌ఫ్లేషన్ అంతే. అంతకుమించి బీట్ చేయదు గదా! యాహ్! బ్యాంక్స్ ఎప్పుడు ఇన్‌ఫ్లేషన్ కన్నా ఎక్కువ ఇవ్వాలని చూడవు. చూడదు. అవును. వాళ్ళకి ఎక్కువ ఇస్తే గనుక వాళ్ళకి వర్కౌట్ అవ్వదు. వాళ్ళ బిజినెస్ వర్కౌట్ కాదు. యాహ్! హ్మ్. సో వాళ్ళెప్పుడు మార్కెట్‌లో ఉన్న ఇన్‌ఫ్లేషన్ రేట్ కన్నా కొంచెం తక్కువ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే మనకి లాంజిటివిటీ రిస్క్ కూడా ఉంటుంది. హ్మ్. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐ లివ్ మోర్ టైమ్? హ్మ్. మనకు ఇప్పుడు యావరేజ్ లైఫ్ స్పాన్ వచ్చేసరికి 72+ ఉంది. హ్మ్. ఇది పెరుగుతూనే ఉంది. కోవిడ్ అప్పుడు మాత్రం మనకి కొంచెం తగ్గింది గానీ, హ్మ్. బట్ మనం హిస్టరీ చూసుకుంటే గనక ఇదైతే ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఇప్పుడొచ్చిన మెడికల్ అడ్వాన్స్‌మెంట్ ఇదంతా యాహ్! గూడా. హ్మ్. సో ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా గానీ, హ్మ్. హాస్పిటల్ మీద ఎళ్లి మెడిసిన్ ఇచ్చైనా బతికిస్తున్నారు గానీ, ఒకప్పటిలాగా మరణం అయితే లేదు. హ్మ్. సో ఈ లాంజ్ టైమ్ మనం గనక బ్రతికితే ఏంటి? సో అంత టైం నేను నా కార్పస్‌తో సర్వే అవ్వగలనా లేదా? హ్మ్. ఇది మెయిన్‌గా చూసుకోవాల్సొస్తుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 60 ఇయర్స్‌లో రిటైర్ అయితే నెక్స్ట్ 25 ఇయర్స్ ఈజీగా ఉండాల్సి రావచ్చు లైఫ్ అనేది. హ్మ్. సో దానికి మనం ప్రిపేర్ అవ్వాలి. సో నేనిప్పుడు ఎఫ్‌డిలో ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుంది? సింప్లిసిటీ పర్పస్ నేను 1 క్రోర్ వచ్చిందనుకుందాం. నేను ఎఫ్‌డిలో ఇన్వెస్ట్ చేస్తే నాకు 7% చొప్పున నాకు వస్తుందనుకో. నేను 10 ఇయర్స్ ఎఫ్‌డి పెట్టేసాను నేను తెలివైనోడిని. మధ్యలో ఇంట్రెస్ట్ రేట్లు అయన్నీ నాకు హ్మ్. ఎఫెక్ట్ అవ్వకూడదని 10 ఇయర్స్ ఎఫ్‌డి చేశాను. సో అప్పుడు నాకేమవుతుంది? ఎవ్రీ ఇయర్ 7,00,000 అనేది వస్తుంది. బట్ ఎఫ్‌డి ఇన్‌కమ్ ఈస్ టాక్సబుల్. హ్మ్. ఒకవేళ నాకు ఎటువంటి ఇన్‌కమ్ లేకపోయినా గానీ సిన్స్ ఐ యామ్ గెట్టింగ్ మోర్ థాన్ 50,000 ఎఫ్‌డి ఇంట్రెస్ట్, హ్మ్. టీడీఎస్ అనేది కట్ చేస్తారు. సో టీడీఎస్ 10%, 20% డిపెండింగ్ ఆన్ మనకు ఉండే ఇంట్రెస్ట్‌ని బట్టి వాళ్ళు కట్ చేసి మిగతాదే ఇస్తారు. సో నాకు ఆ మంత్ వచ్చే ఎక్స్‌పెక్టెడ్ దానికన్నా తక్కువొస్తుంది. హ్మ్. అండ్ సైమల్టేనియస్‌లీ నాకు ఎక్స్‌పెన్సెస్ పోయే కొద్దీ పెరుగుతూ ఉంటాయి. లేదు నాకేదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది. సో దాని మెడిసిన్స్ ఇవన్నీ ఎఫ్‌డి నుంచి అయితే కుదరదు. హ్మ్. అదే నేను మ్యూచువల్ ఫండ్‌లో పెట్టాను. సో మ్యూచువల్ ఫండ్‌లో పెట్టేసి ఐ కెన్ టేక్ ఎన్ ఎస్‌డబ్ల్యూపీ ఆప్షన్. ఇక్కడ జరిగేదేంటంటే ఐ కెన్ గెట్ ఎ ఫిక్స్డ్ ఇన్‌కమ్. కాకపోతే నా కార్పస్ అనేది అప్ అండ్ డౌన్ అనేది అవుతూ ఉంటుంది. హ్మ్. సో ఎఫ్‌డిలోకెళ్తే గనక మనకి ఇన్‌ఫ్లేషన్ రిస్క్ వస్తుంది. హ్మ్. మ్యూచువల్ ఫండ్‌లోకెళ్తే గనక మనకి మార్కెట్ రిస్క్ అనేది వస్తుంది. హ్మ్. చాలామంది ఎఫ్‌డిలో పెడితే రిస్క్ అనేది ఉండదనుకుంటారు. హ్మ్. బట్ ఎక్కడికెళ్ళినా గానీ ఏదో ఒక రిస్క్‌ని అయితే మనం హ్యాండిల్ చేయాల్సొస్తది. హ్మ్. సో ఏ రిస్క్‌ని హ్యాండిల్ చేయడం ఈజీగా చూద్దాం. ఇన్‌ఫ్లేషన్ రిస్క్ కనుక మీరు కనుక సరిగ్గా అంచనా వేయకపోతే గనక మీ కార్పస్ 10, 15 ఇయర్స్‌లో అయిపోతుంది. ఆ తర్వాత ఏం చేయాలి? హ్మ్. ఎట్ ద ఏజ్ ఆఫ్ 70 మళ్ళీ మీరు పోయి మీ కిడ్స్ దగ్గర ఉంటారా? హ్మ్. వాళ్ళని అడిగేసి మనీ పంపించమని అడుగుతారా? లేదా మీకేమన్నా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చింది. చిన్న చిన్న హాస్పిటల్‌కి వెళ్ళాల్సొచ్చింది చిన్న ఇష్యూకి. ప్రతిసారి అడగలేరు గదా! హ్మ్. అండ్ అసలు కిడ్స్ ఇక్కడ ఇండియాలో ఉంటారో లేదో గూడా తెలీదు. హ్మ్. దే కెన్ బి అట్ ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. సో
అది మెయిన్గా చూసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ నేను మ్యూచువల్ ఫండ్కి వెళ్తే ఏమవుతుంది, మ్యూచువల్ ఫండ్లో మనకి మార్కెట్ అప్ అండ్ డౌన్ అవ్వచ్చు, బట్ నేను కనుక లాంగ్ టర్మ్ మైండ్ సెట్తో ఉంటే కనుక ఖచ్చితంగా నా కార్పస్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇది మీకు ఒక రియల్ కేస్ స్టడీ చెప్తాను. 4 years బ్యాక్ నా దగ్గరికి ఒక 4 ఫ్రెండ్స్ వచ్చారు. సో దే రిటైర్డ్ ఫ్రమ్ బిఎస్ఎన్ఎల్. సో బిఎస్ఎన్ఎల్ నుంచి మంచి పొజిషన్తో రిటైర్ అయ్యారు. ఒక్కొక్కరికి ఆల్మోస్ట్ 2 crores రిటైర్మెంట్ కార్పస్ వచ్చింది. ఎవరికి తర్వాత అయితే కనుక ఆల్టర్నేట్ సోర్సెస్ అయితే లేదు, వాళ్ళకి పెన్షన్ రాదు, వచ్చిన నామినల్ అన్నారు. సో ఇప్పుడు ఈ 2 crores ఏం చేయాలి, అందులో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు కొంచెం మెడికల్ అడ్వాన్స్మెంట్ అవుతుంది, మనకి కోవిడ్, ఆ టైంలో కోవిడ్ ఉంది. సో మనం కొంచెం ఎక్కువ ఇన్కమ్ వచ్చేటట్లు మనం ప్లాన్ చేసుకుందాం. మీకు ఒకవేళ అవసరం లేకపోతే దాన్ని రీఇన్వెస్ట్ చేద్దాం, మీకు మ్యూచువల్ ఫండ్ కొంచెం యాప్ట్ అవుతుంది అని చెప్పాను. అందులో ఇద్దరు అయితే కన్విన్స్ అయ్యారు, ఇద్దరు మాత్రం కన్విన్స్ అవ్వలేదు. ఇలానే చెప్తారు. ఆ టైంలో 2008 మార్కెట్ అప్పుడు వాళ్ళు పెట్టారంట. వాళ్ళు ఏంటంటే పక్కన వాళ్ళ మాటలు వినేసి స్టాక్స్లో డైరెక్ట్గా పెట్టి చేతులు కాల్చుకున్నారు. ఈ స్టాక్ మార్కెట్ ఇలానే ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఇన్వెస్ట్ చేయలేదు. వాళ్ళు ఏంటంటే ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేశారు. సో ఇద్దరేమో మ్యూచువల్ ఫండ్స్ పెట్టారు, ఇద్దరేమో ఎఫ్డీ చేశారు. ఇప్పుడు చూస్తే ఆ 2 crores డబుల్ అయి ఉన్నాయి. వాళ్ళ 2 crores మాత్రం 2 crores-గానే ఉంది. అండ్ మోర్ ఓవర్ హెల్త్ ఇష్యూస్ అందరికీ మొదలయ్యాయి. సో వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే అంతకుముందు అప్పుడు నాకు తెలిసి 5.5% ఎంతో ఇంట్రెస్ట్ వచ్చింది, 5.5 to 6. ఇప్పుడు అది 6.5 వస్తుంది. బట్ వాళ్ళకి ఏంటంటే ఎక్స్పెన్సెస్ పెరిగాయి, సో ఖర్చులు పెరిగాయి. సో ఆ ఎఫ్డి ఇన్కమ్ అనేది సేమ్ రిటర్న్ అనేది జనరేట్ చేయలేకపోతుంది. వీళ్ళకి ఏంటంటే 2 కాస్త 4 అయింది కాబట్టి నౌ దే ఆర్ ఏబుల్ టు టేక్ మోర్. ఇనిషియల్గా వీళ్ళకి లాస్ రాలేదంటే వచ్చింది రష్యా ఉక్రెయిన్ వార్ అప్పుడు వీళ్ళ కార్పస్ కూడా బాగానే పడింది. మొన్న 2025లో కూడా మార్చ్ ఏప్రిల్ అప్పుడు పడింది. బట్ మనకి మార్కెట్ 1 year or 2 years ఆ గుడ్ రన్ అనే టైం కనుక ఉండగలిగితే, అది ఎప్పుడు వస్తుందో తెలియదు, బట్ ఆ టైంలో కనుక మనం ఉండగలిగితే కనుక మన కార్పస్ని మార్కెట్ పెంచేస్తుంది. చాలామంది మార్కెట్ మన మనీని తినేస్తుంది, టైమింగ్ ఇంపార్టెంట్ అది అని చాలామంది చెప్తూ ఉంటారు. నేను ఒక లింక్డ్ఇన్ ఆర్టికల్ చూశాను. 1991 నుంచి ఇప్పటి వరకు 35 years నేను ఎవ్రీ ఇయర్ 1 lakh ఇన్వెస్ట్ చేస్తున్నాను అనుకున్నాను. 2 persons ఉన్నారు. పర్సన్ ఏమో ఈజ్ ద మోస్ట్ అన్లక్కీయెస్ట్ పర్సన్, ఎప్పుడు మార్కెట్ పీక్ వెళ్ళగానే ఇన్వెస్ట్ చేస్తాడు. పర్సన్ బి ఏమో మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్, ఆ ఇయర్లో మార్కెట్ బాటంకి వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేస్తాడు. సో ఆల్మోస్ట్ 35 lakhs ఇన్వెస్ట్ చేస్తే పర్సన్ ఏకి 3 crores చేంజ్ వచ్చింది, పర్సన్ బికి 4 crores చేంజ్ వచ్చింది. వీళ్ళిద్దరికి మధ్య డిఫరెన్స్ చూస్తే కనుక 1,05,00,000 ఎంతో ఉంది. సో పర్సన్ వీళ్ళకి హర్షద్ మెహతా స్కామ్ చూశారు, కేతన్ పరేఖ్ స్కామ్ చూశారు, .com బబుల్ చూశారు, నెక్స్ట్ 2008 ఆర్థిక మాంద్యం చూశారు, నెక్స్ట్ కోవిడ్ చూశారు, ఇప్పుడు వార్స్ చూస్తున్నారు. ఇన్ని చూసినా కానీ బెస్ట్కి వర్స్ట్కి మధ్య ఉన్న తేడా ఏంటంటే ₹1,00,00,000. సో పెట్టేవాడు ఎవ్వరు ఇంత వర్స్ట్గా అయితే ఉండడు కదా, వాళ్ళకి ఏదో ఒక మినిమం మీడియంలో అయినా పెడుతూ ఉంటారు. అంటే అది వర్స్ట్ కాదు, బెస్ట్ కాదు, మేబీ ఒక మధ్యస్థంగా అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో అలా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఏంటంటే యావరేజ్ రిటర్న్ అనేది వస్తూ ఉంటుంది. ఇక్కడ టైం స్పెండ్ చేయడం అనేది మార్కెట్లో చాలా ఇంపార్టెంట్. సో చాలామంది మార్కెట్ టైం చేయాలని చూస్తూ ఉంటారు. ఏంటంటే రిటైర్ అయిన వల్ల ఈ టెండెన్సీ కొంచెం ఎక్కువ అవుతుంది. ఎవరైతే టూ మచ్ ఆఫ్ న్యూస్ ఫాలో అవుతున్నారో వాళ్ళు బేసిక్ ప్రిన్సిపల్స్ని మర్చిపోతున్నారు. ఎందుకంటే కొంచెం ఖాళీగా ఉంటాయి కాబట్టి కొంచెం రీసెర్చ్ ఎక్కువ చేసే వాళ్ళని కూడా నేను చూశాను. ద మూమెంట్ ఎక్కువ రీసెర్చ్ అయితే కనుక మీ క్యాపిటల్ పోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే థియరీ చెప్తుంది, మనకి హిస్టరీ ఏం చెప్తుంది, మీరు ఎంత ఎక్కువ టైం స్పెండ్ చేస్తే అంత ఎక్కువ రిటర్న్ వస్తుంది. ఈవెన్ మీరు వరస్ట్గా అన్లక్కీయెస్ట్గా మీరు ఇన్వెస్ట్ చేసినా కానీ ఎక్కువ టైం ఉంటే కనుక మీకు మంచి రిటర్నే వస్తుంది. మీరు వరస్ట్ ఫండ్లో పెట్టినా కానీ మీరు లాంగ్ టైం ఉంటే కనుక ఇట్ విల్ మేక్ రిటర్న్. ఎందుకంటే లాంగ్ టైంలో ఏమవుతుందంటే మార్కెట్ సైకిల్స్ మారుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనకి నిఫ్టీ 50 కానీ నిఫ్టీ 100 కానీ వీటిలో ఉంటే కంపెనీస్ని మనకి ఇండిసెస్ మేనేజ్ చేసే వాళ్ళు మారుస్తూ ఉంటారు. డిపెండింగ్ అపాన్ వెయిట్ అండ్ పర్ఫార్మెన్స్ బట్టి దాన్ని మారుస్తూ ఉంటారు. అండ్ దీస్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ విల్ హ్యావ్ టు ఫాలో దెమ్. నాకు నచ్చిన కంపెనీ నేను ఒకప్పుడు నిఫ్టీ 50లో ఉంది కదా, ఇప్పుడు కూడా 50లో ఉన్న దాంట్లోనే పెడతా అంటే కుదరదు. నిఫ్టీ 50లో ఉండే ఆ కంపెనీస్ ఏంటి, ఎన్ఎస్సి ఏవేం కంపెనీస్ అయితే అలో చేసింది, సో అందులోనే వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి. ఇఫ్ దేర్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఇస్ నిఫ్టీ 50. సో ఇక్కడ మనం ఎక్కువ రిస్క్ తీసుకునేది ఉండదు, జస్ట్ ఓన్లీ మనకి మార్కెట్ రిస్క్ అయితే ఉంటుంది. సో సింపుల్గా ఒకటి చెప్తాను సార్, మనకి బంగారాన్ని నగ ఆర్నమెంటిక్ రూపంలో మార్చాలంటే అది నిప్పుల కొల్లులో మండాల్సిందే.
రాయి శిల్పంగా మారాలంటే కనుక అది ఉలి దెబ్బలు అనేది తినాల్సిందే. ఇక్కడ కూడా మనకి లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్ రావాలి, అక్కడ ఇబ్బంది పడకూడదు అంటే కనుక ఇనిషియల్ 4-5 years కష్టపడాలి. 2-3 క్రాష్లు చూడాల్సింది. యా, మనం గుండె ధైర్యం చేసుకొని ఉండాలి. అలా లేదు నేను ఈజీగా సుఖంగా ఉంటానంటే గనక అప్పుడు చివరిలో ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుంది. రివార్డ్ మాత్రమే కావాలి, రిస్క్ వద్దనుకుంటే వర్కౌట్ కాదు, అది అసలు పాసిబుల్ కాదు. పాసిబుల్ కాదు. ఇప్పుడు మనం కిడ్స్ని కూడా అసలు సుకుమారంగా పెంచితే రేపు వాళ్ళ లైఫ్లో మాట వినరు కదా. సో మనకి ఇన్వెస్ట్మెంట్ కూడా అంతే. నాకు ఎటువంటి లాస్ రాకూడదు అంటే, నీకు లాస్ రాకూడదు అంటే మనం ఆ లెవెల్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఉండాలి. నాకు ఇప్పుడు చాలా మంది ఏంటంటే 50 lakhs or 1 crore రిటైర్మెంట్తో వస్తున్నారు. మీకు ఎటువంటి లాస్ రాకూడదు ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంటే కమ్ విత్ 10 crores అక్కడ పాసిబుల్ అవుతుంది. అది లేనప్పుడు మనం కొంచెం రిస్క్ పెట్టాల్సింది. రిస్క్ పెడితేనే మనకు ఆ లైఫ్ అనేది ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు. థ్యాంక్స్ విష్ణు గారు. రిటైర్మెంట్ కార్పస్ని ఎక్కడ పార్క్ చేస్తే మనకి ద బెస్ట్ రిటర్న్స్ వస్తాయి, రిటైర్మెంట్ తర్వాత మనం బిందాస్గా లైఫ్ని లీడ్ చేయాలంటే ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ ఏదన్నా గురించి చక్కగా తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్.